నందమూరి బాలకృష్ణకి అనుకోకుండా నిన్న కాలుకి గాయమైందన్న సంగతి తెలిసిన తర్వాత నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ గురయ్యారండి. బాలకృష్ణ గారంటే అభిమానులకు అంత ప్రాణం అన్నమాట. అతనికి ఏమాత్రం చిన్న గాయమైనా సరే, ఏమాత్రం చిన్న గాయమైనా అసలు వాళ్ళకి గాయమైందేమన్నంత ఇదిగా బాధపడతారనమాట. ఎందుకంటే బాలకృష్ణ గారి సేవా కార్యక్రమాలు అలాంటివి. బసవతారక హాస్పిటల్లో ఎంతో మంది నిరుపేదలకు, ఎంతో మంది అభాగ్యులకు, ఎంతో మంది ఇక ప్రాణాలు పోతాయి, ఇక మా వల్ల కాదు, మాకంత స్తోమత లేదు అనుకునే వాళ్ళకు ప్రాణం పోస్తున్న ప్రాణదాత అన్నమాట. ఎందుకంటే ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను. మా ఫ్రెండ్ కూడా క్యాన్సర్ అనేది వస్తే నా సలహా మేరకు బసవతారక హాస్పిటల్కి వెళ్ళు, అక్కడ నీకు వైద్యం అనేది మంచిగా ఉంటుంది, ఒకసారి వెళ్ళి అని చెప్పిన తర్వాత స్టిల్ ఇప్పటికీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అతని ఆరోగ్యం అనేది మొత్తం కూడా, అంటే క్యాన్సర్ అనేది మొత్తం కూడా తగ్గిపోయి ఇప్పుడు మనకలాగే సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడంటే అది బసవతారక హాస్పిటల్, దాని సంరక్షణ మొత్తం చూసుకుంటూ నడిపిస్తున్న నందమూరి బాలకృష్ణ గారు అన్నమాట. బాలకృష్ణ గారి సేవల గురించి చెప్పాలంటే ఒక రోజు అంటే 24 గంటల సమయం కూడా సరిపోదన్నమాట. ఎంతో మంది పేదలకు, ఎంతో మంది అభాగ్యులకు, ఇక రేపో మాపో చనిపోతారు అనుకునే అలాంటి కండిషన్ లో ఉన్న వాళ్ళను కూడా వైద్యం చేస్తూ అక్కడ ఉన్న డాక్టర్లు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా దేవుళ్ళ లాంటి వాళ్ళనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే అసలు ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా అంటూ ఏమి లేకుండా ఒక మనిషికి క్యాన్సర్ వస్తే దాన్ని ఎలాగ కంట్రోల్ చేయాలి, దాని పూర్తి నివారణ ఎలా చేయాలి, ఆ మనిషి మళ్ళీ నార్మల్ జీవితానికి రావాలి అని వాళ్ళు చేసే కృషి చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళని మనం దేవుళ్ళలాగే భావించుకోవచ్చు. మరి దీనికి అంతటికి కారణం ఎవరు? దీని అంతటిని నడిపించేది ఎవరు? నందమూరి బాలకృష్ణ. కోట్లాది రూపాయలు ఖర్చైనా సరే ఆ ఖర్చును కూడా భరాయించి స్టిల్ ఇప్పటి వరకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే ఈ యొక్క హాస్పిటల్ ని అతను నడిపిస్తుండంటే దట్ ఈస్ బాలయ్య అనే చెప్పుకోవచ్చు అనమాట. నందమూరి అంటే నిన్న నందమూరి బాలకృష్ణ గారు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న NBK 111 ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, అంతేకాకుండా ఆ సినిమాకి సంబంధించి ఒక భారీ ఫైట్ చిత్రీకరిస్తుండగా అనుకోకుండా అతను కాలు జారి కింద పడిన తర్వాత మోకాలకి గాయం అవడంతో అక్కడ సమీపంలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారట. తీసుకెళ్లిన తర్వాత కొన్ని ప్రథమ పరీక్షలు, స్కానింగ్లు ఇలాగా మొత్తం కూడా చేసిన తర్వాత చిన్న చిత్ర చికిత్స పడిద్దని చెప్పి అక్కడ డాక్టర్లు చెప్పిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి నేను చూపించుకుంటానని చెప్పి మళ్ళీ ఇంకొక గొప్ప మాట చెప్పిండాడు. కాస్తంత షూటింగ్ అనేది ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఆ షూటింగ్ చేసిన తర్వాత నేను వెళ్తానని చెప్పిండాడు. అసలు ఆ మాటలలో ఎంత గొప్పతనం ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, హుటాహుటిన హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇక బంధువులు, మిత్రులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, అంతేకాకుండా నందమూరి ఫ్యాన్స్, కొంతమంది ముఖ్యమైన ఫ్యాన్స్ వాళ్ళు ఫోన్ చేసి అతని ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకునేదాకా కూడా అందరికీ కూడా ఒక టెన్షన్. అసలు బాలకృష్ణ గారికి ఏమైంది, అతని ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఈ విధంగా ఎందుకు జరిగిందని చెప్పి ప్రతి ఒక్క అభిమాను కూడా టెన్షన్. ఎంతో మంది సినీ ప్రముఖులు ఫోన్ చేశారు. జూనియర్ NTR గారు కూడా ఫోన్ చేసి అతని ఆరోగ్యం పట్ల ఎలా ఉంది ఏందని చెప్పి కనుక్కున్నాడు. అంతేకాకుండా నందమూరి కళ్యాణ్ రామ్ ఫోన్ చేశాడట, మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారట, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, లోకేష్ గారు ఫోన్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేసి అతని ఆరోగ్యం ఎలా ఉందో ఏందని చెప్పి కూడా తెలుసుకున్నారు అన్నమాట. అయితే బాలకృష్ణ గారికి ఇదే మొట్టమొదటిసారి కాదండి గాయాలవటం, అంటే షూటింగ్ లో గాయాలవటం ఇదే మొట్టమొదటిసారి కాదనమాట. గౌతమి శాతపుత్రకర్ణి ఈ సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా కూడా బాలకృష్ణ గారికి కుడి భుజానికి గాయమైనట్టుగా అప్పుడు వార్తలు వచ్చాయన్నమాట. అంతేకాకుండా వీరసింహారెడ్డి ఏదో సినిమా ఒకటి ఉంది, ఆ సినిమా షూటింగ్ చేస్తా ఉంటే, అంటే ఆ షూటింగ్ సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే ఒక పెద్ద గ్లాస్ అనేది ఉంటే ఆ గ్లాస్ ని బాలకృష్ణ గారు బ్రేక్ చేసి అవతలకి వెళ్ళాలన్నమాట. అప్పుడు ఉన్న దర్శకుడు ఒక మాట చెప్పిండట, సార్ ఇక్కడ డూప్ పెడదామండి, రియల్ గా చేస్తే మీకు ఏమైనా గాయాలు అయితే ఏమో అని ఒకసారి ఆలోచించండి సార్ అంటే బాలకృష్ణ గారు ఒకటే చెప్పారట, ఒక డూబుని పెడితే అతను కూడా మనిషే, ఒకవేళ అతనికి గాయాలు అయితే ఆ గాయాలు మానిపించుకోవడానికే చాలా టైం పట్టింది, ఇది నేనే రియల్ గా చేస్తానని చెప్పి బాలకృష్ణ గారు రియల్ గా చేసిండండి. రియల్ గా చేసిన తర్వాత ఆ అద్దం మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోయి బాలకృష్ణ గారి ఫేస్ కి అక్కడక్కడ పుచ్చుకున్నాయట. పుచ్చుకున్న తర్వాత మళ్ళీ అతను హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాలకృష్ణ గారికి సినిమా అంటే ఎంత ఫ్యాషనో ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. ఎంత డెడికేషన్, ఎంత పట్టుదల. ఒక సినిమా కోసం అతను నమ్ముకున్న అభిమానులు, అతన్ని ప్రేమిస్తున్న అభిమానులు, అతన్ని ఆరాధిస్తున్న అభిమానులు రియల్ హీరోని చూడాలి, మా బాలకృష్ణ గారు రియల్ హీరో అని చెప్పి ఇప్పటికీ కూడా నమ్ముతా ఉంటారు అన్నమాట. దాదాపు
అతను వయసు 66 సంవత్సరాలు. 66 సంవత్సరాల ఏజ్‌లో గూడా అతను ఎంత కష్టపడుతుండంటే, ఇదంతా గూడా ఎవరి నుంచి వచ్చిందంటే, నందమూరి తారక రామారావు గారి నుంచి వచ్చిందనమాట. ఆ క్రమశిక్షణ గావచ్చు, ఆ మర్యాద గావచ్చు, ఒకరిని పలకరించేటప్పుడు సరదాగా మాట్లాడతాం. కామన్ మ్యాన్ ఏ విధంగా అయితే ఉంటాడో, అసలు అందరితోని కలిసిపోయి చక్కగా ముచ్చటిత్తూ, అప్పుడప్పుడు జోకులు చేస్తూ, అతను ఇప్పటికి గూడా షూటింగ్‌లో అంత ఉత్సాహంగా ఉంటుండంటే, వాళ్ళకొకటేనండి. యోగా, మెడిటేషన్, ఎక్సర్‌సైజ్ అన్నమాట. దీంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ అవ్వరనమాట. మరి బాలకృష్ణ గారి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, బాలకృష్ణ గారికి సోషల్ మీడియాలో వార్తలు వచ్చే ప్రకారంగా అయితే మాత్రం అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు గానీ, ఒక చికిత్స చేస్తే సరిపోయిద్దని చెప్పి డాక్టర్లు చెప్పారనమాట. దాదాపు వారం రోజుల దాకా రెస్ట్ తీసుకుంటే చాలని చెప్పి డాక్టర్లు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి అనమాట. అయితే నాకు తెలిసినంత వరకు బాలకృష్ణ గారు ఒక వారం రోజుల దాకా రెస్ట్ తీసుకుంటాడా అంటే, నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం చాలా కష్టం అనమాట. ఎందుకంటే అతనికి తెలుసు, ఒక నిర్మాత షూటింగ్ అనేది ఆగిపోతే ఆ నిర్మాతకు ఎంత లాస్ వస్తుందో అనే సంగతి అతనికి తెలుసు. నిర్మాత ఎటువంటి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతోనే అతి కొద్ది రోజులలో మళ్ళీ షూటింగ్ అనేది ప్రారంభిస్తారు అన్నమాట. బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలి, మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలి, ఆ దేవుడి దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక చిన్న చికిత్సతోనే అతను బయటపడినందుకు ఇప్పటికీ అభిమానులకు కావచ్చు, అతని మంచితనాన్ని తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, స్టిల్ నేను కూడా కోరుకునేది ఏంటంటే, అతను తొందరగా ఆ దేవుడి దయ వల్ల తొందరగా కోలుకోవాలని చెప్పి కోరుకుందాం. నందమూరి బాలకృష్ణ గారి బసవతారక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఎన్ని వేల మంది క్యాన్సర్ కి సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ కూడా వేల మంది వైద్యం చేపించుకుంటున్నారంటే బాలకృష్ణ గారి సేవా కార్యక్రమాలనే చెప్పుకోవచ్చు అనమాట. నాకు తెలిసిన వాళ్ళలో ఒక మహిళ, వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆమెకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట. వాళ్ళు కూలీనాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళు పని చేస్తే తప్ప, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి పని చేస్తే తప్ప ఇంట్లో గడవని పరిస్థితి అనమాట. మరి అలాంటి వాళ్ళు వైద్యం చేపించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్తే దీనికి పూర్తి నివారణ అనేది జరిగింది? మరి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ డబ్బుతో పని. ఆ డబ్బు లేదే ఇలాంటి జబ్బు తగ్గదనమాట. సరే, ఎవరో తెలిసిన వాళ్ళు ఫలానా హాస్పిటల్కి వెళ్ళండి, బసవతార హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పిన తర్వాత, అంటే వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్లు మొత్తం తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత దాదాపు ఒక 60 రోజులు ఉన్న తర్వాత, వెళ్ళినప్పుడు మనిషి ఒకలాగుంది, తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆరోగ్యం చాలా కుదురబడింది అన్నట్టు అనిపించింది అనమాట. ఒక మధ్య తరగతికి సంబంధించిన కుటుంబాలు ఈ రోజులు ఎలా ఉంటాయండి? వాళ్ళు కూలీనాలి చేసుకుంటేనే ఇంట్లో గడవడమే కష్టం అనమాట. ఇంట్లో గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పెద్ద జబ్బులు వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా? ఏ హాస్పిటల్లో చూపించుకోవాలా? అసలు ఎక్కడికి వెళ్తే ఇలాంటి జబ్బు తగ్గిద్ది? ఇది ఏం తెలవదు. ఎవరో ఒకరు పాపం తెలిసిన వాళ్ళు కనీసం మాట సాయం చేస్తే తప్ప వాళ్ళకి తెలవదన్నమాట. అలాంటి కఠినమైన జబ్బులకి, ప్రాణాంతకమైన జబ్బులకు కూడా ఈ రోజున హాస్పిటల్లో, బసవతారక హాస్పిటల్లో వైద్యం జరుగుతుందంటే ఈ సందర్భం బట్టి చెప్పుకోవాలన్నమాట. సరే, చాలా మంది చాలా రకాలుగా ఆ పేదలకు సహాయం చేసే గొప్ప మనసు ఉన్న వాళ్ళు ఉండర్లే, కానీ ఇక్కడ బాలకృష్ణ గారు మాత్రం ఎన్నో కుటుంబాలకు ఎలుగునిస్తున్న గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వార్త తెలిసిన తర్వాత బాలకృష్ణ గారి అభిమానులు అయితే మాత్రం షాక్ గురయ్యారు, చాలా బాధపడరు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే అభిమానులు ఎంత బాధపడుతున్నారని అర్థమవుతుంది. కాబట్టి బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. ఇలాంటి మంచి కంటెంట్, మంచి వీడియోలు తేవడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేదేమీ లేదు. మమ్మల్ని సపోర్ట్ చేసినట్లు లెక్క. ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.